2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యమని మాస్ లైన్ సహాయక కార్యదర్శి పోటు రంగారావు విలేకరుల సమావేశంలో తెలిపారు. చారిత్రాత్మక ఐక్య సదస్సు మార్చి 5న సాయంత్రం విజయవంతంగా ముగిసిందని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త పార్టీ సిపిఐ మాస్ లైన్ ఏక భారత శ్రామిక వద్ద వర్గ ఏర్పాటుకు కృషి చేస్తారని, కమ్యూనిస్టు పార్టీ అన్ని ఫాసిస్టు వ్యతిరేక శక్తులతో ఐక్యం కావాలని కృషి చేస్తామని ఆయన అన్నారు. అనంతరం మాస్ లైన్ పార్టీలో 21 మంది సభ్యుల సెంట్రల్ కమిటీ, 9 పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే 3 సభ్యుల కమిషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలిసి పనిచేస్తాము. వారితో కలిసి ఎన్నికల పొత్తు ఉండదు. పేదలను ఓడించేటువంటి కృషిలో మా వంతు సహకారం అందిస్తాం. ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేస్తాం. ఎన్నికల్లో పాల్గొనేది మా విధానం. అయితే ఇప్పుడు నిర్దిష్ట పరిస్థితుల్లో ఫ్యాసిస్టు కూటమిని బలపరిచి ఉండదు. దాని వ్యతిరేకంగా అది ఓడించడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాన్ని పేదలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తాము. వారితో కలిసి ఎన్నికల పొత్తు ఉండదు. పేదలను ఓడించేటువంటి కృషిలో మా